వెనుకున్నారు లాంటి అనేక విషయాల మీద దృష్టి పెట్టారు కదా, ఏం చెప్తారు మీరు? సార్ ముందుగా మీకు పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారికి, మన రవికిరణ్ గారికి హృదయపూర్వక నమస్కారం. సార్ ఎవరు పెట్టారో తెలియదు కానీ పేర్లు ఉమ్, ఈ పేటిఎం అని పెయిడ్ ఆర్టిస్టులని ఈ పేర్లు ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు ప్రయోగించలేదు. అవన్నీ రుజువులు అవుతున్నాయి. ఇప్పుడు పేటిఎం బ్యాచ్ అంటారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. నేను ఎప్పుడు ఆ పదాలు ప్రయోగించలేదు కానీ ఇప్పుడు అవి నమ్మాలనిపిస్తుంది. ఈ రావణ్ లాంటి విలన్ను చూసినప్పుడు నమ్మాలి. హక్కుల పేరుతో, స్వేచ్ఛ పేరుతో ఇతరుల యొక్క జీవితాల్ని నాశనం చేయడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం వీళ్ళ ఎజెండా సార్. దానికి పెట్టుబడిదారులు వేరే ఉన్నారు. ఆ పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలు వీళ్ళు, ముసుగు దొంగలు వీళ్ళు, ముసుగు పేర్లు. చాలా మంది కత్తి మహేష్ అని ఒక అతను పాప అమరుడైపోయాడు. అతను కూడా ఇదే బ్యాచ్. ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్, అతను యాక్సిడెంట్లో అదైపోయాడు, అతను ఇదే వ్యవహారం. ఇప్పుడు ఇతను ఏమిటంటే వీళ్ళకి అసలు అంబేద్కర్ పేరు చెప్పి, అంబేద్కర్ భావజాలం పేరు చెప్పి జై భీమ్ అంటూ ఆ జై భీమ్కి, అంబేద్కర్ భావజాలానికి తూట్లు పొడుస్తున్నారు. ఒక కులం కార్డు పట్టుకుని ఆ కులానికి తలవంపులు తెస్తున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? ఒక సవ్యమైనటువంటి, సరళమైనటువంటి, సభ్యత కలిగినటువంటి భాష మాట్లాడలేకుండా వీళ్ళు సమాజంలో ఎలా తిరుగుతారు? నేను దేశభక్తుడిని కాదు అని తొడగొట్టి చెప్పాడు. ఈ వ్యక్తి గురించి అసలు ఇంకా చట్టాలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? ఫోన్లో ఏంటి సార్, అతను ప్రతి అణువున కూడా కుట్ర దాగి ఉంది. అతను ఒక పార్టీ గుప్పిట్లో, జగన్మోహన్ రెడ్డి పార్టీ గుప్పిట్లో ఉన్నాడని రాష్ట్రం అంతా కోడైపోతుంది, దేశం అంతా కూడా కోడై కూస్తోంది. ఓపెన్ సీక్రెట్. ఇలాంటి ముసుగు వీరులు ఇంకా చాలా మందిని రాష్ట్రం మీద విడిచిపెట్టి విధ్వంసానికి కుట్ర చేస్తుంది వైసీపీ పార్టీ. రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగుతుంటే, అభివృద్ధి జరుగుతుంటే, సంక్షేమం అందుతుంటే ఓర్చుకోలేక తిరిగి మళ్ళీ అధికారంలోకి రాలేమేమో అనే భయంతో, బెంగతో బెంబేలు పడిపోతూ ఇటువంటి కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టుల్ని, పేటిఎం బ్యాచ్ని సమాజం మీదకి అచ్చేసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ. దీన్ని ప్రతి పౌరుడు ఖండిస్తున్నాడు. ఎంతవరకు స్వేచ్ఛ? సముద్రం కూడా తన చెలియల కట్ట దాటి వెళ్ళదు. ఎప్పుడో ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఒకసారి ఉప్పెన వస్తుంది. అంత సిస్టమేటిక్గా సృష్టి ఉంది. ప్రతిదానికి పరిమితి ఉంది. పరిమితి దాటి ప్రవర్తించే వ్యక్తిని ఏమంటారు? పరిమితి దాటి మాట్లాడే వ్యక్తిని ఏమంటారు? నోరుంది కదా అని పారేసుకుంటే ఎవరు భరిస్తారు? ఎవరు సహిస్తారు? ఎందుకు సహించాలి? అసలు దేనికి భయపడాలి? వారు కాదండి, వారు మాట్లాడినవన్నీ సోషల్ మీడియాలో అందరూ చూశారు. అయినా వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తామని చెప్తున్నారు. ఏంటి అంటే వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి కదా. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు సార్? వెరీ క్లియర్. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇటువంటి భావజాలంతో మాట్లాడుతున్నారో, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి సమాజాన్ని చేల్చాలని చూస్తున్నారో, ఆ విధంగా ఓట్లు దండుకోవాలని చూస్తున్నారో, ఆ విధంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం ఎక్కాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ మద్దతుదారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ పెట్టుబడిదారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ బాస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ అడ్డా వైసీపీ పార్టీ. జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, రావణ్ విలన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి భాష మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దొంగ వేషాలు వేసేవాళ్ళు, ఈ తీవ్రవాదమే లేకుండా పోయింది తెలంగాణలో. ఇటువంటి దొంగ తీవ్రవాదులు పుట్టుకొచ్చారు. నకిలీ దేశోద్ధారకులు వీళ్ళు. ఈ దేశస్తుని కాదు, నేను దేశభక్తుడిని కాదు అని చెప్పే వ్యక్తి వీళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తారు. వీళ్ళ మాటలు మనం యూట్యూబ్లో వినాలంట. వీళ్ళ సందేశాలు మనం ఆలకించాలంట. ఏంటండి ఎంతకాలం ఈ చట్టాలు మాత్రం ఎంతకాలం సహించాలి? ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, అరెస్ట్ చేసే విధానం తప్పు అంటారు, బెయిల్ ఇస్తే తప్పు అంటారు, బెయిల్ ఇవ్వకపోతే తప్పు అంటారు.
4 బెయిల్స్ వచ్చాయి. ఆయన పతివ్రత అంటాడు జడా శ్రవణ్ కుమార్. ఇప్పుడు బెయిల్ రాదు, ప్రభుత్వ కుట్ర అంటారు. అతను చేసిన కుట్రకే కదా అతను కేసులో ఇరుక్కున్నాడు. అతను ధనదాహంతో, డబ్బుతో, అక్రమ మార్గంలో సంపాదన మరిగి దొడ్డిదారిలో కోట్లు సంపాదించి ఈవేళ అతని సెల్ ఫోన్ సాక్ష్యం ఇస్తుంది కదా. ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? క్యారాప్ అడ్రస్ ఎక్కడ? ఆ డబ్బు పే చేసింది ఎక్కడి నుంచి? జగన్మోహన్ రెడ్డి టీము నుండి. సరే, ఏదైనా ఆనంద్ సార్ గారు తెలుస్తాయి అన్ని తెలుస్తాయి. రవికిరణ్ గారు నమస్తే సార్. మాట్లాడదాం సార్. ఈస్ట్ గోదావరిలో, తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల ఒక ఇటువంటి లేడీ డాన్ బయలుదేరింది. ఆమె కూడా మొన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తెచ్చుకుని ఒక కారు కొనుక్కొని ఒక యూట్యూబ్ పెట్టి అందరిని తిడుతుంది ఎమ్మెల్యేలను. మాట్లాడదాం సార్ ఒకసారి. రవికిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం. ఏం చెప్తారు రవికిరణ్ గారు? మొత్తానికి లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి అనే విషయాల మీద ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే మొదటి నుంచి వారు